చెప్పండి. నా పేరు అంజమ్మ సార్. అంజమ్మ. ఆహా. మాకు 2 ఎకరాలు ఉంటది. గోటాన్ 2 ఎకరాలు ఉంది. అంతా గౌటం పోతుంది. 2 ఎకరాలు ఉంది, పట్ట 2 ఎకరాలు. అంతా పోతుంది సార్. మా మామూలుది అందరిది 36 ఎకరాలు ఉంటది. అంతా పోతుంది. మాకు భూములే కావాలి. మాకు భూములు మేము ఇవ్వం. మాకు పిల్లలు చిన్నగా ఉన్నారు. మేము వ్యవసాయం చేసుకొని బతుకుతాం. మేము ఎట్లా బతకాలి? మా భూములు తీసుకున్నాక మాకేమొద్దు. కంపెనీలు ఏమొద్దు సార్. మా భూములు ఉంటే ఏమొద్దు. మా భర్తలు చదువుకోండి. జాబులు ఎడికని ఇస్తారు సార్. మాకెందుకు ఆ జాబులు ఏం చేసుకోవాలి? నెత్తిని కొట్టుకోవాలన్నా చదువుకున్న వాళ్ళకి ఇవ్వండి. అలానే బాగుపడతారుగా. మాకు ఏమొద్దు. మాకు మా పొలాలు మా తానే ఉండాలి. మా పొలాలు పోతే మా పానాలు పోతాయి. మేము పొలాలు మాత్రం ఇయ్యం. మాకు మాత్రము మాకు జాబులు వద్దు. మా కంపెనీలు వద్దు. మేము ఎట్లా బతకాలి మరి? ఏమొద్దు. మాకు పైసలు ఉంటాయా? పైసలు వద్దే వద్దు. మేము చేసుకుంటే మేము కష్టం చేసుకుంటే మా భూమిలో రావు పైసలు మాకు. మేము పంటలు వేసుకుంటే కందులు అన్ని వేసుకుంటాం. మేము పంటలు మేము అమ్ముకోమా? మాకు వద్దే వద్దు. మా కంపెనీలు వద్దు. మాకు ఏదొద్దు. మా పొలాలే మాకు ఉండాలి. సో ఇప్పుడు ఏమంటున్నారంటే మీ ఎమ్మెల్యే గారు ఇక్కడ పెద్ద ఇండస్ట్రియల్ పార్కులు తీసుకొచ్చి అక్కడ కొడంగల్లో ఎట్లయితే ముఖ్యమంత్రి గారు డెవలప్మెంట్ చేస్తున్నాడో నా నియోజకవర్గం అట్నే చేస్తా అని చెప్పేసి మీ భూములు తీసుకొని డెవలప్మెంట్ చేస్తా అంటున్నాడు. మాకేమో సార్ ఇప్పటిదాకా వీళ్ళందరూ అంటారు పెద్ద మనుషులంతా అక్కడ ఉన్న జాగలాలు వేసుకోండి. మేము చేసుకునే పొలాలకి ఎందుకు సార్? మరి అక్కడ వేసుకోండి. మళ్ళీ మేము అనం కదా అట్లా. మాతో నోట్లు వేపించుకుంటారు. మమ్మల్ని దొక్కుతారు అడుగు. వేసినాము. అందరం వేసినాం. వేసినాం. మరి మాకేం న్యాయం మరి? ఇది మేము వేసినందుకు మాకు ఈ శిక్ష మాకు వద్దే వద్దు. మేము ఇయ్యం సార్. మా పానాలు పోయినా సరే మేము మాత్రం భూమి ఇయ్యం. అప్పుడు ఏం చెప్పిండు మీ ఎమ్మెల్యే? ఏం చెప్పిండు? భూములు ఇస్తా అన్నాడు. గౌటం భూమి పట్ట చేస్తామన్నారు. పట్టలేవి ఏవి లేవు. ఉన్నాయే పోతున్నాయి. గౌటం భూమి పట్ట చేస్తామన్నారు. పానాల్లోకి చేస్తామన్నారు. ఇస్తామన్నారు. ఇయ్యలేరు. ఇవ ఉన్నాయే మాకు గుంజుకుంటుండ్రు. గుంజుకొనికనే వచ్చిరేం వాళ్ళు. మేమైతే ఇయ్యం. నీ పేరు ఏం పేరు తల్లి? నర్సమ్మ. నర్సమ్మనా? నీకెన్ని ఎకరాల భూమి ఉంది? నాకు 2 ఎకరాలు. 2 ఎకరాలు ఉందా? గట్టిగా మాట్లాడు. చెప్పు గట్టిగా. ఆయన చచ్చిపోయింది సార్. మీ ఆయన చనిపోయిందా? చచ్చిపోయింది. 2 ఎకరాల భూమి ఉందా? పిల్లలు ఉన్నారా? ఉన్నారు 4. పెళ్లిళ్ళు చేస్తాం అందరివి? ఉన్నారు. ఇంకా పెళ్లిళ్ళకు ఉన్నారా? ఉన్నారు. ఎట్లా ఇస్తావా? గవర్నమెంట్ భూమి తీసుకొని పైసలు ఇస్తుంది అంటే ఇస్తావా నువ్వు భూమి? మా భూమి మాకే కావాలి. మీ భూమి మీకే కావాలి. నీ పేరు ఏం పేరమ్మా? నా పేరు లక్ష్మి. లక్ష్మి. మాకు 2 ఎకరాలు ఉంటుంది. మేము అందులోనే పంట వేసుకొని బ్రతుకుతాం. కందులు మొక్కజొన్నలు వేసుకొని పత్తి వేసుకొని. ఆ భూమి మాత్రం ఇవ్వం మేమైతే. మా పిల్లలు చిన్న ఊరు చదువుతూనే ఉండ్రు. ఇంకా మాకు ఏ పార్కింగ్ వద్దు, ఏ జాబ్లు వద్దు, ఏ వద్దు. మా చేనులో పంట పండించుకొని మేము బ్రతకగలుగుతాం అంతే. ఏం పంట వేస్తారు? 2 ఎకరాలు మొక్కజొన్న వేస్తాం, పత్తి పెట్టుకుంటాం. సో మీరిద్దరు వ్యవసాయం చేస్తారా? వ్యవసాయమే చేస్తాం. మా ఆయనకు చదువు రాదేం రాదు. నాకు చదువుకోలేదు. నేను కూడా మా పిల్లల్ని చదివిస్తున్నాం. ఇంకా చిన్నగానే ఉండ్రు. మాకు ఏది వద్దు సార్. మా చేనులు మా భూములు ఉంటే మేము పంట పండించుకొని బ్రతకగలుగుతాం అంతే.